రూరల్ మండలం పండూరు గ్రామంలో రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా అందుకున్న సరుకుల నాణ్యతలపై ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో ఎన్డీయూ వాహనం ద్వారా పంపిణీ జరుగుతున్న రేషన్ సరుకుల్ని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులు వివిధ అంశాలపై తమ సమస్యలను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. కొంచెం డెలివరీ బాయ్స్ కొంచెం పక్కకు వచ్చేసి కొంచెం क्या माँ कब से लिया गैस కార్యక్రమం ద్వారా మనం ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటా ఉన్నాం, ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నాం. फ्री हाँ 1 तारीख से साल को कितने मिल रहे हैं? 3 4 महीने को एक। पहले बार लिए सो पैसे आए कितने दिन में आए? भाई तो एक 8 रोज आए। सैटरडे संडे था शायद, है ना? कब लिए? हमें फरवरी महीने में लिए। మీకు సమాధానం చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు శాసనసభ్యులు నానాజీ గారు, బాబు ఎంపీడీసీ గారు, పండుగ ఎంపీడీసీ గారు మాట్లాడారు. तीसरी गवर्नमेंट హాస్పిటల్ చేసాడు. తీసరి వస్తున్నాడు, 2 గంటలు పెట్టి ఆపలేదండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఆయనకి 60 years తీసుకున్నాయండి, కానీ 5 years నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో అదే చేసాడని తెలుసు. ఇప్పుడు ఇంకా తెలుసు రాలేదండి. ఆయన కూడా ఇలాంటి ఆధారం కూడా లేదు. మాకు రోజు లేదండి. వయసు రాస్తుంది కార్డులో క్షేత్ర స్థాయికి మీ అందరి కోసం పనిచేస్తున్న దానికి ఒక అద్భుతమైన 1682 రేషన్ కార్డుకి గాను దీపం 2 పథకం ఎప్పుడైతే మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని మాటిచ్చాము మీ అందరికీ కూడా, ఎన్నికల ముందు సూపర్ 6 అనే నినాదంతో మనం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేము మాటిచ్చాం. ఈ గ్రామంలో నేనే చాలా ఆశ్చర్యపోయాను, అభినందిస్తున్నా కూడా అందరినీ. 100% అందరికీ సిలిండర్లు అందినాయి అనేది వాస్తవం కాదు. చేస్తారా? ఎవరికైతే గ్యాస్ సిలిండర్ వచ్చినావో వెరీ గుడ్. కొంతమంది ఇంకా లేకలేదు, మరి ఇబ్బంది ఉందా? రాలేదు. ఒక 24 మందికి మాత్రం వాళ్ళే అప్లై చేసుకోలేదు, అర్హత ఉన్నా కూడా అది తీసుకోలేదు. అవునా? సో ఇంతమందికి మనం ఉచితంగా దీపం 2 పథకం కింద గ్యాస్ పథకం మనం ఎప్పుడైతే దీపావళి రోజు ప్రారంభించి తీసుకొచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో మీరే ఆశ్చర్యపోతారు, దాదాపు 1 కోటి మందికి ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకి మనం ఉచితంగా గ్యాస్ పథకం ఇచ్చాం. ఇది గతంలో 1994లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న రోడ్లు కానివ్వండి, వీటెక్కడికి ఇబ్బందిగా రాష్ట్రం ఉందా నేను కొంతమంది అడిగాను, ఎక్కడ జరుగుతుందమ్మా ఏంటి అంటే, సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. సో మీరు 3 విడతలుగా 4 నెలలకు ఒకసారి మీరు ఉచితంగా మన దీపం పథకం తీసుకెళ్ళచ్చు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు చెప్తున్నానంటే 180 రూపాయలు ఉంది మీకు रमजान का। आप कुछ बना रहे घर पे? बना रहे तो इस्तेमाल ज़्यादा करेंगे ना,
వెరీ గుడ్. సో 180 రూపాయలకి ఈరోజు మార్కెట్లో దొరికేది 67 రూపాయలకి ప్రభుత్వం. మీరే చూస్తారు, ఎందుకంటే మనకి ఈ రోజున 46